సిద్దిపేట పట్టణంలోని కాళ్లకుంట కాలనీకి చెందిన మహిళపై కాంగ్రెస్ నాయకుడు సాయి ప్రతాప్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, కౌన్సిలర్ దీప్తి, మహిళా నాయకురాలు అరుణారెడ్డి తెలిపారు. 2 రోజుల క్రితం తన పిల్లలతో కిరాణా షాప్కు వెళ్లిన కాళ్లకుంట కాలనీకి చెందిన ఓ మహిళపై కాంగ్రెస్ నాయకుడు హత్యాచార యత్నం చేయగా ప్రస్తుతం ఆ మహిళను ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా మహిళను బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు, కౌన్సిలర్లు పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సంఘటన జరిగి 3 రోజులైనా నిందితుడిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం దారుణమని అన్నారు. నా పేరు శ్రీకాంత్. మా పాప బింగోల గురించి ఏడుస్తుందని బింగోల గురించి అని షాప్కి వెళ్ళింది. వాళ్ళ షాప్లోకి వెళ్ళే వరకు లోపల గుంజేసి షటర్ వేసి లైట్ బంద్ చేసి పుస్తెలతాడు తెంపి, నాకు పుస్తెలుండు 10,000 ఇస్తావా, నువ్వు చస్తావా, మీ నలుగురిని చంపేస్తాను ఓళ్ళకన్నా చెప్తే అని చెప్పి బెదిరించిండు. చాలా చాలా కొట్టిండు, ఈ జబ్బ మీద కొరికిండు. చిన్న పాప ఉంది నాకు, పాలు తాగే పాప, రొమ్ము పైన కొరికిండు. ఇప్పుడు పాలు తాగా ఆమె బెంగటిల్లి జ్వరం వచ్చి ఇంట్లో ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇక వస్తున్నాం చేస్తాం అంటారు. ఆ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అతను ఇంతవరకు చర్యలు లేదు, ఏం లేదు. వస్తుర్రు, రేపు చేస్తారు, ఇక నైట్ వస్తారు అంటారు తప్ప కానీ ఇంతవరకు ఏ ఒక్కళ్ళు కూడా రాలేరు. ఎస్ఐ మేడం వచ్చింది, రికార్డింగ్ తీసుకుపోయింది, హాస్పిటల్కి వచ్చి ఆ స్టేట్మెంట్ తీసుకుపోయింది. ఆమె కూడా ఇంతవరకు మళ్ళీ రాలేదు ఇక్కడికి మేడం. అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజల్ని అన్యాయం చేయమని చెప్పలే కదా, న్యాయం చేయమని చెప్పారు కానీ, ప్రజాపాలన చేయమని చెప్పారు కానీ ఇట్లా అన్యాయం చేయమని. అతని పేరు సాయి ప్రతాప్ అంట, కాళ్లకుంట కాలనీ. ఈరోజు సిద్దిపేట పట్టణంలో కాళ్లకుంట కాలనీకి చెందిన ఒక అమ్మాయికి మానసికంగా, శారీరకంగా చాలా కఠినంగా ఒక అబ్బాయిని అలా చేయడం కరెక్ట్ కాదు. అతను కాంగ్రెస్ అభ్యర్థి అని తెలియడం జరిగింది. పాపం వాళ్ళ భర్త తన ఆవేదన చూస్తే అసలుకి తను ఎంత కన్నీరు పెట్టుకుంటున్నారు. తను ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇది మేము మహిళలందరం కలిసి, కౌన్సిలర్స్ అందరం కలిసి ఇప్పుడు పరామర్శించడం జరిగింది. సో ఇప్పుడు వెంటనే మేము మన సిద్దిపేట పట్టణానికి సిపి మేడం కానీ ప్లస్ కలెక్టర్ మేడం కానీ ఇద్దరు మహిళలే. సో ఒక మహిళ యొక్క బాధ, ఆవేదన వాళ్ళు అర్థం చేసుకుంటారని మేము అక్కడికి బయలుదేరుతున్నాము. సో దయచేసి వాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళను ఉపేక్షించేది లేదు. వాళ్ళు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకొక మహిళ పైన ఇలాంటి అఘాయిత్యాలు జరగద్దని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. జై హరీష్ అన్న, జై బీఆర్ఎస్. మన తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి ఆడపిల్లలకు జరగడం ఎంతో బాధాకరంగా ఉంది. మెయిన్ మన సిద్దిపేటలో జరగడం ఇంకా బాధాకరంగా ఉంది. కాళ్లకుంట కాలనీలో సిద్దిపేట అంటే ఒక తల్లి లాంటిది. ఈ సిద్దిపేటలోనే ఇంత ఘోరాలు జరగడం బాధాకరంగా ఉంది. ఈ చేసిన అబ్బాయి కాంగ్రెస్ వార్డు ఇన్ఛార్జికే గింత అది ఉంటే ఇంకా మెయిన్ వాళ్ళకి ఎట్లుంటుంది? ఆ ఇన్ఛార్జ్ అనేటోనికి గింత అవసరం లేదు. వాడిని ఏంటంటే తొందరగా శిక్షించాలని మేమందరం కోరుకుంటున్నాము. వానికి ఉరిశిక్ష పడాలి. అమ్మాయిని ఎక్కడైతే అక్కడ కొరకడము ఇది ఎంతవరకు కరెక్టో వానికి తెలియదు. వానికి అమ్మ ఉంది, చెల్లె ఉందట. వానికి మరి వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మనే కానీ వాని చెల్లెనే కానీ చేస్తే వాడు ఊరుకుంటాడా? ఆ కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ అమ్మ చెల్లెలు వాళ్ళకి లేరా? వాళ్ళు ఎట్లా చూసుకుంటా ఊరుకుంటుంటారో మాకైతే తెలియదు కానీ మేమైతే అసలు ఊరుకోము. ఈ విషయము మా హరీష్ అన్న దానికి తీసుకెళ్తాము. తీసుకుపోయి ఆడవాళ్ళం అందరం కలిసి ధర్నాకైనా పాల్గొంటాం. ఆడవాళ్ళము అంటే తక్కువ అనుకుంటుండేమో కానీ ఆ రేవంత్కు ఏమైనా బుద్ధి ఉందా? ఆడవాళ్ళని ఇట్లా శిక్షించడం ఎక్కడ ఉంది? ఇది సిద్దిపేట అంటే ఏమనుకుంటుండు అయినా? ఇది హరీష్ అన్న అడ్డ. ఈ అడ్డలో ఇలా జరగడం మాకు ఎంతో బాధాకరంగా ఉంది. అమ్మాయి అండకు అందరం అండదండగా ఉంటామని మేము అందరం బీఆర్ఎస్ నాయకులం కోరుకుంటున్నాం. జై హరీష్ అన్న, జై కేసీఆర్. ఇది చెప్పుకునేదగే విషయం కాదండి. ఈరోజు సిద్దిపేటలో కల్వకుంట కాలనీలో ఒక మహిళ పైన బలాత్కారం జరగడం ఇది అసలు చిగ్గుచేట అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంత
మహిళల పట్ల రక్షణ లేకుండా ఇంత అసూయగా ప్రవర్తిస్తుంది అంటే నేను ప్రజల పట్లనే ఓన్లీ రైతు వాళ్ళు అన్ని సమస్యలపైనే అనుకున్నా, కానీ మహిళల పట్ల కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక వ్యక్తిని, ఇంత నిందితుడిని బలాత్కారం చేసి కఠినంగా ఆ అమ్మాయిని చాలా వేధించి మానసిక గురి అయిన స్థితిలో ఆ పిల్ల ఏం మాట్లాడలేని స్థితిలో ఏడ్చుకుంటూ ఉంటుంటే ఈరోజు అసలు ఒక ఆడపిల్లగా నేను చాలా బాధపడుతున్నానండి. ఎందుకంటే తను భర్త కూడా చెప్పుకోలేని మనసులో మానసికంగా వండుకుంటే ఏడుస్తుంటే ఆ పుస్తలు తెంపి ఆ పుస్తలు చూస్తుంటే అమ్మాయి చాలా గంభీరంగా అసలు చావు బతుకులో ఉన్నదండి. ఎందుకు అంటే తన పైన అంత చెప్పుకోలేని విధంగా కఠినంగా ప్రవర్తించిన దుర్మార్గుడు. ఆ కుట్లు కూడా పడ్డాయండి. వాళ్ళ తల్లి కూడా ఆవేదనకు గురి అవుతుంది. ఇలాంటి ప్రభుత్వంలో ఇలాంటి చర్యలు మహిళల పట్ల జరుగుతున్నందుకు అసలు ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగి అసలు ఎందుకు సీట్లో కూర్చుంటుంది ఇంకా దిగిరాక, ఎందుకు ఇట్లా రౌడీ రాజకీయం చేస్తున్నారు? ఒక వేరే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఇంత అన్యాయంగా చేయలేదు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి కాబట్టి ఆ వ్యక్తి అందులో పనిచేస్తున్నాడు కాబట్టి యువతనట అది గుట్టుచాటున దాచిపెట్టి